హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విష్ణుప్రియ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రమేష్ పసుపులేటి గారు, సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. వారితో మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనకి మెయిల్స్ వస్తుంటాయి కదా, ఆ మెయిల్స్లో ఒకతను ఫ్రీక్వెంట్గా మెయిల్ చేస్తుంటాడు అనమాట. ఆయనకి ఏంటంటే బల్క్లో ఈఎంఐస్ ఉన్నాయి. ఆయన శాలరీ వచ్చేసి 52,000, మంత్లీ ఈఎంఐ వచ్చేసి 42,000, అందులో పర్సనల్ లోన్ 30,000, ఫోన్ ఈఎంఐ వచ్చేసి 2,000 అండ్ ప్లాట్ లోన్ వచ్చేసి 10,000. సో ఇవన్నీ వాళ్ళకి ఈఎంఐస్ మొత్తం కలిపితే 42,000 అవుతుంది. అండ్ హౌస్ రెంట్ 8,000, ఇంకా హౌస్ హోల్డ్ ఛార్జెస్ ఉంటాయి కదా, ఎక్స్పెన్సెస్, అవి వచ్చేసి 10,000 అవుతుంది. సో ఇవన్నీ కలిపి మనకి ఎక్సెస్ అమౌంట్ అవుతుంది కదా. ఆయన శాలరీ ఏమో 52,000, ఈఎంఐస్కే 42,000 అవుతుంది, హౌస్ హోల్డ్ ఛార్జెస్ ఉన్నాయి, ఇంకా రెంట్ ఉంది, ఇంకా సో ఇవన్నీ ఎక్సెస్ అయ్యేసరికి ఆయనకి అప్పులు అవుతున్నాయి. సో వీటికి సొల్యూషన్ ఏంటి అనేసి ఆయన క్వశ్చన్. సో దానికి మీరు ఏమైనా సలహా ఇస్తారు? హీస్ ఫ్రమ్ వరంగల్, సురేందర్ తన నేమ్ వచ్చేసి. ఓకే, థ్యాంక్ యూ సురేందర్ గారు, మీరు ఈ క్వశ్చన్ అడిగినందుకు. ఈ క్వశ్చన్ మీ ఒక్కరిదే కాదు, చాలామందికి ఈ ప్రాబ్లం ఉంది. అవును. సో మీరు ఈ క్వశ్చన్ అడిగినందుకు అప్రిషియేట్ చేస్తున్నాం. ఎందుకంటే దీని ద్వారా ఒక పర్సన్కే కాకుండా సో ఇలా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఒక సొల్యూషన్ ఇవ్వచ్చు. సో నార్మల్గా ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఏముంటుందంటే ఫస్ట్ డెట్ ప్లానింగ్ ఉంటుంది. డెట్ అంటే అప్పులు, వాటిని తొందరగా అప్పుల ఊబి నుంచి బయట ఎలా పడాలి. ఈ అప్పులు అంటే ఇది ఒక ఊబి లాంటిది అన్నట్టు. ఇందులో ఒకసారి వెళ్తే స్లోగా ఏమవుతుందంటే, ఒక ఊబిలోకి మనం వెళ్తే ఏమవుతుంది, మొత్తం పూర్తిగా మనం లోపలికి వెళ్ళిపోతాం, లోపలికి లాగేస్తుంది. అవును. అలాగే అప్పుల ఊబి కూడా అలాంటిదే అండి. ఒక్కసారి మనం దాంట్లో ఇరుక్కుంటే మళ్ళీ బయటకు రావడం చాలా కష్టం. సో అందుకని చెప్పేసి వీటిని జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి లాగా మంత్లీ మనం ఎలా ఇన్వెస్ట్ చేస్తామో అలాగా మంత్లీ కొంచెం అప్పులు క్లియర్ చేయాలి. అప్పుల నుంచి బయటపడిన తర్వాత మిగిలిన డబ్బులు మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇంకా గోల్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్న ప్రొఫైల్కి ఓన్లీ అప్పుల గురించే చెప్పారు. ఇంకా వాళ్ళ దగ్గర ఒక 5 lakhs వర్త్ గోల్డ్ ఉందంట. సో దాన్ని బట్టి నేను ఏమైనా గెయిన్ అవ్వచ్చా, రికవర్ చేసుకోవడానికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా అని కూడా అన్నారు. డెఫినెట్గా అండి, ఇది ఎక్సలెంట్. ఎందుకంటే గోల్డ్ 5 lakhs వర్త్ ఉందంటే సో వాళ్ళకి ఒక 5 lakhs వరకు భరోసా ఉన్నట్టే. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం 30,000 పర్సనల్ లోన్ అన్నారు. 30,000 పర్సనల్ లోన్ అంటే అప్రాక్సిమేట్లీ 15 లక్షల లోన్ ఉంది, పర్సనల్ లోన్. అవును. సో ఇది ఎప్పుడు తీసుకున్నారో చెప్పలేదు, మెన్షన్ చేయలేదు. సపోజ్ మనం ఇప్పుడే తీసుకున్నాం అనుకుందాం అంటే ఇంకొక 5 సంవత్సరాలు ఉంటుంది. పర్సనల్ లోన్ అనేది పీరియడ్ 5 years ఉంటుంది. తర్వాత ఇంకొక ప్లాట్ లోన్ అన్నారు. ప్లాట్ లోను 10,000 అన్నారు. 10,000 అంటే ప్లాట్ కంటే కొద్దిగా 10-15 ఏళ్ళు కూడా ఇస్తారు. సో 10,000 అంటే దాదాపు 12 లక్షలు 13 లక్షలు ప్లాట్ లోన్ ఉండొచ్చు. సో ఇది తక్కువే ఇంట్రెస్ట్ పడుతుండొచ్చు. ఓకే. మామూలుగా ప్లాట్ లోన్ అంటే హోమ్ లోన్ కిందకి వస్తుంది కాబట్టి తక్కువ పడుతుంది. పర్సనల్ లోన్కి ఎక్కువ ఉంటుంది. పర్సనల్ లోన్కి నాకు తెలిసి ఆయన శాలరీ 50,000 అన్నారు కాబట్టి అప్రాక్సిమేట్లీ నాకు 13-14% రిటర్న్, 13-14% ఇంట్రెస్ట్ రేట్ పడుతుండదు. సో అందుకని ఈఎంఐ 30,000 కట్టాల్సి వస్తుంది ఆయన. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పర్సనల్ లోన్ క్లియర్ చేసుకోవాలండి. పర్సనల్ లోన్ క్లియర్ చేసుకోవాలి. హోమ్ లోన్ ప్లాట్ లోన్ కంటిన్యూ చేసుకోవచ్చు. అవును, టెన్యూర్ ఎక్కువ ఉంటుంది కనుక చేసుకోవచ్చు. బర్డెన్ కాదు. ఇంకోటి ఏంటంటే ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇది మంచి లోన్. 2 ఉంటాయి, గుడ్ లోను, బ్యాడ్ లోను. ఏదైనా 10% లోపల ఉండేదాన్ని గుడ్ లోన్ అంటారు, 10% అబవ్ ఉన్నదాన్ని బ్యాడ్ లోన్ అంటారు. హోమ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ గుడ్ లోన్స్ అంటారు. పర్సనల్ లోను లేదంటే ఇంకేమైనా ఇలాగ ప్లాట్ లోన్స్ కానివ్వండి, ప్లాట్స్లో కూడా కొంతమంది ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇస్తారు. సో అలాంటివి ఏమైనా ఉంటే అవి బ్యాడ్ లైన్ కిందకి వస్తాయి. ఓకే. సో ఇంకా కొంతమంది క్రెడిట్ కార్డ్స్ కూడా డ్యూ ఉంటారు, ఇవన్నీ బ్యాడ్ లోన్స్ కిందకి వస్తాయి. ఓకే. సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 30,000 ఎలా క్లియర్ చేయాలో చూద్దాం. 30,000 కడుతున్నారంటే మనం ఇందాక అనుకున్నట్టు 15 లక్షలు లోన్ తీసుకున్నారు. అవును. సో ఈయన మనకు చెప్పిన దాని ప్రకారం గోల్డ్ ఒక 5 lakhs ఉంది గోల్డ్. ఈ 5 lakhs గోల్డ్ మనం బ్యాంక్లో పెట్టి ఒక 4 lakhs వరకు లోన్ తీసుకోవచ్చు. ఇది గుడ్ లోన్ కిందకే వస్తుంది. ఎందుకంటే బ్యాంక్ వాళ్ళ గోల్డ్ సెక్యూర్ ఉంది కాబట్టి 8-9% ఇస్తారు. సపోజ్ 8% అనుకుందాం. సో 8% ఇచ్చినా కూడా మనం ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదు. నెలకి గోల్డ్ 1 year వరకు మనకి ఉంటుంది టైం. ఓన్లీ వడ్డీ కట్టుకుంటే సరిపోతుంది. 4 లక్షలకి 8% అంటే 32,000 సంవత్సరానికి. ఓకే. అంటే నెలకి 2,500 అంతే, అప్రాక్సిమేట్ 2,500 కట్టుకుంటే సరిపోతుంది. ఈ 4 లక్షలు తీసుకొచ్చి పర్సనల్ లోన్ క్లియర్ చేద్దాం. ఫస్ట్ పర్సనల్ లోన్ క్లియర్ చేస్తే పర్సనల్ లోన్ అక్కడ 30,000 నుంచి ఇమీడియట్గా 20,000 తగ్గిపోతుంది. ఆయనకి ఒక హాఫ్ ఆఫ్ ద
బర్డెన్ తగ్గిపోతుంది. తగ్గిపోతుంది. అంటే 10,000 మిగిలిపోతుంది. 10,000 మిగిలిపోయినప్పుడు 2,500 దానికి గోల్డ్ లోన్ ఇంట్రెస్ట్ కట్టేయాలి. గోల్డ్ లోన్ మనం అసలు తర్వాత కడదాం అది. సరే ఇక్కడ 7,500 ఫ్రీ అయిపోతుంది. సో ఆయన చెప్పిన దాని ప్రకారం నెలకు 8,000 రెంట్ అవుతుంది. సో రెంట్ డబ్బులు వచ్చేసినాయి. అవును. సో ఈ విధంగా ప్లాన్ చేస్తే రెంట్ డబ్బులు వచ్చేసినాయి. తర్వాత మనకి 20,000 ఈఎంఐ పర్సనల్ లోన్ వెళ్తూ ఉంటుంది. ఈ పర్సనల్ లోన్ మాక్సిమం 5 years ఉంటుంది. నాకు తెలిసి అతను ఆల్రెడీ 1 year పే చేసి ఉండొచ్చు, లేదంటే 6 months పే చేసి ఉండొచ్చు. ఇంకా 4 years లో అది కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకోటి మొబైల్ లోన్ ఉందన్నారు. అవును. మొబైల్ లోన్కి 2,000 కడుతున్నారు అన్నారు. ఈ 2,000 రూపాయలు కూడా తొందరలోనే క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే నార్మల్లీ 8 months 10 months 10 months లో అయిపోతుంటాయి కాబట్టి ఇది కూడా 8 to 10 months లో క్లియర్ అయిపోతుంది. సో 1 month లో ఇది క్లియర్ అయిపోతుంది. ఇక్కడ నుంచి 1 year తర్వాత ఆయన జీతం కూడా పెరుగుతుంది. అవును. ఇప్పుడు 50,000 ఉంది కదండి, ఇంకా నెక్స్ట్ ఇయర్ ఒక 5,000 పెరిగింది అనుకుందాం, 55,000 పెరిగింది. అప్పుడు ఇక్కడ మనకి స్ట్రైట్ అవే 8,000 పర్సనల్ లోన్ తగ్గిపోయింది. 2,000 ఫోన్ తగ్గిపోయింది. 10,000 మిగిలినాయి. తర్వాత ఒక 5,000 జీతం పెరిగింది. సో 15,000 మిగిలినాయి. ఈ 15,000లో ఆయన అందులోంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా మన కొద్దిగా అమౌంట్ మిగులుతుంది. సో అమౌంట్ అతని ఖర్చులకి సరిపోతుంది. అంటే ఇంకా 2-3 వేలు మిగులుతుందేమో, దాంతో పెద్ద ఏమి చేసేది ఉండదు కాబట్టి ఆ 2-3 వేలు ఫ్యామిలీ అన్నాక ఖర్చులు ఉంటాయి. సో వాటికి సరిపోతుంది. కాకపోతే ఇంకొక అడ్వైజ్ ఏంటంటే వీటితో పాటు ఫ్యూచర్ గోల్స్ కూడా ప్లాన్ చేసుకోవాలి. ఆయన ప్లాట్ తీసుకున్నాడు. సో రేపు హౌస్ కట్టాలి. దానికి హౌస్ కొద్దిగా ఖర్చు అవుతుంది. ఒక 80% బ్యాంక్ వాళ్ళు ఇచ్చినా కానీ ఒక 20% ఏం పే చేయాలి. దానికి అమౌంట్ ఎలాగా, చిల్డ్రన్స్ గురించి చెప్పలేదు, వాళ్ళ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్కి ఎలాగా, జస్ట్ ఆయనకి బల్క్ ఈఎంఐస్ ఉండడం వల్ల ఎస్పెషల్లీ దానికోసం మెన్షన్ చేశారనమాట. రిటైర్మెంట్ ఎలాగా, వీటి కోసం ఎలా చేయాలి, సేవ్ చేయాలి అనేది ఒకసారి ఆయనతో 1-to-1 కూర్చుంటే మనము అతనికి ఇంకేమైనా ఆదాయ మార్గాలు ఉన్నాయా, వస్తే వాటిని ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఒక టర్మ్ ప్లాన్ ఉందా లేదా, ఏమైనా అనుకోకుండా రిస్క్ జరిగితే ఫ్యామిలీకి పెద్ద బర్డెన్ అయ్యింది. ఎందుకంటే ఇక్కడ ఈఎంఐలు ఎక్కువ ఉన్నాయి. అవును. మిగిలేదానికన్నా చాలా ఖర్చు ఎక్కువ ఉంది. సో ఇతనికి కంపల్సరీగా ఒక 1 crore టర్మ్ ప్లాన్ ఉండాలి. వీళ్ళ ఫ్యామిలీ ఏమైనా ఇబ్బంది పడితే, హెల్త్కి ప్రాబ్లం వస్తే అప్పుడు పెద్ద ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఒక 5 లక్షల హెల్త్ ప్రాబ్లం అయితే ఇమీడియట్గా ఆయన ఇంకా చాలా అప్పుల్లో కూరుకుపోతాడు. అందుకని ఒక 15,000 పెట్టి ఒక హెల్త్ ప్లాన్ మంచిది ఒక 10 లక్షల్లో దొరుకుతుంది, అది తీసుకొని సో ఈ విధంగా మేనేజ్ చేసుకుంటే ఆయన రానున్న రోజుల్లో ట్రబుల్లో పడకుండా ఉంటారు. తర్వాత ఇలాంటి ప్రొఫైల్స్ వచ్చినప్పుడు మనం 1-to-1 కూర్చుంటే ఇంకొద్దిగా ఎక్కువ ఐడియా ఇవ్వగలుగుతాం. ఓకే అండి, థ్యాంక్ యూ సార్, మీ విలువైన ఇన్ఫర్మేషన్ అందించినందుకు. సురేందర్ గారు, మీకు ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ అవుతుందని ఆశిస్తూ, మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే, ఇంకేమైనా సజెషన్స్ కావాలనుకుంటే కింద రమేష్ పసుపులేటి గారి నెంబర్ డిస్ప్లే అవుతుంది, దానికి కాల్ చేసి కనుక్కోండి.